బ్రో, పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారు రీసెంట్ స్పీచ్లో ఏమన్నారంటే ఆడపిల్లల మీద హత్యలు, ఆడపిల్లల మీద చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చూసాం గత ప్రభుత్వంలో. ఆ వారసత్వం ఈ ప్రభుత్వంలో కూడా అంటుకుంది, వచ్చేస్తుంది. సో ఇలాంటి కఠినమైన చర్యలు ఆ రోజుల్లో గవర్నమెంట్, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏమని చెప్తారు? ఇంతకుముందే ఇంకా బెటర్ చేయాల్సిందే. ఇప్పుడు కొంచెం ఆలోచించి ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంది సార్. అంటే ఆడపిల్లల మీద అటాక్ జరుగుతుంది కదా, 5 ఏళ్ళ ఆడపిల్లల మీద అటాక్ జరిగింది, రీసెంట్గానే జరిగింది. సో నిజంగా లేడీస్ విషయంలో ఇంత యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఒక పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. ఆయన స్పీచ్లో ఏమన్నారంటే నా బ్లడ్, నా బండు, నా రక్తము అంటే మడత పెట్టుకోవటండి ఎవడైనా సరే, నేను చూసుకుంటా అన్నట్టుగా మాట్లాడారు కదా. నిజంగా అలాంటి యాక్షన్స్ ఉంటాయా? అంతే సార్, ఉంటాయి సార్. ఇంకా ఫైర్ అయ్యే యాక్షన్స్ కూడా ఉంటాయి సార్. ఆ స్పీచ్ మీరు విన్నారా? ఎలా అనిపించింది? ఆ స్పీచ్ గురించి ఏం చెప్తారు? గూస్ బంప్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మొచ్చు అంటారా? వ్యక్తిగతంగా స్పీచ్ వరకే అంటారా, టైటిల్ వరకే అంటారా? వన్ ఇయర్ తర్వాత చూడండి కావాలంటే, చేంజ్ కానీ ఓడిపోతే అప్పుడు అడగొచ్చు మళ్ళీ కావాలంటే. ఆడపిల్లల మీద ఇలాంటి అటాక్స్, ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయి కదా, ఏ లీడర్ అయినా గతంలో ఎవరైనా మాట్లాడారు ఆడపిల్లల గురించి ఆలోచించారా? అస్సలు ఎవరు లేదు సార్. ఇప్పుడు వరకు అలాంటి స్పీచ్ ఇంతకుముందు లేదు సార్. గత ప్రభుత్వంలో చాలామంది లేడీస్ మిస్ అయ్యారు. ఆ రోజుల్లో పోలీసులు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఆ రోజు రియాక్ట్ అయ్యి ఉంటుంటే ఈ రోజు ఇన్ని పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదని చెప్పి చాలామంది బాయ్స్ కానీ ఎవరైనా అటాక్ చేస్తున్నారు లేడీస్ మీద. పోలీసులు రియల్గా యాక్షన్లో ఉంటే, గవర్నమెంట్ రియల్గా యాక్షన్లో ఉంటే, కమిషనర్, ఎస్పీస్ వీళ్ళందరూ రియల్గా యాక్షన్లో ఉంటే అందరూ భయపడతారు కదా. మన ఇంటి ఆడపిల్లలే కదా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. నిజంగా యాక్షన్ ఉండిద్ది అంటారా ఈ స్టేట్లో? కన్ఫర్మ్ సార్. ఇంతకుముందు వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోలేదు, అసలు కేర్ చేయలేదు. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా చేస్తామని అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ పార్టీని అంటున్నారు. అండ్ ఈ ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్, కమిషనర్లు, హోమ్ మినిస్టర్లను కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు సరిగ్గా చేయకపోతే నేను యాక్షన్ తీసుకుంటా, హోమ్ మినిస్టర్ నేను యాక్షన్లోకి వస్తే వేరేలా ఉంటాయి అని అంటున్నారు. యాక్షన్ ఎలా ఉండిపోతున్నారు హోంశాఖ తీసుకుంటే పవన్ కళ్యాణ్? పక్కా గట్టిగా ఉండిద్ది సార్. ఇప్పుడైనా సరే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు సార్. ఒక పవన్ కళ్యాణ్ అనే మాటల వరకే నమ్మచ్చు అంటారా? నిజంగా యాక్షన్ క్లోజ్ చేస్తారంటారా? ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా పక్కా జరిగిద్ది. ఆడపిల్లల మీద అటాక్స్ జరగకుండా ఆపడం కోసం ఈయన మాట్లాడుతున్న స్పీచ్ మంచిదే అంటారా? మంచిదే సార్, చాలా మంచిది కదా సార్. ఇంతకుముందు మీద ఇప్పుడు బెటర్ సార్. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారు? లేదు సార్. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా నేను డైహార్ట్ ఫ్యాన్ సార్. ఇంకా నిజంగా ఆయన అన్నట్టుగానే నా బ్లడ్, నా బంధువు, నా మిత్రుడు, నా శత్రువులు ఇలాంటి ఏ టైప్ ఆఫ్ పర్సన్ ఎదురొచ్చినా కూడా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే యాక్షన్ తీసుకుంటే అని నమ్మకం ఉందా? ఆయన అన్నారు కదా ఈరోజు ఈ స్పీచ్లో. కన్ఫర్మ్ జరిగింది సార్. పురంలో డిప్యూటీ సీఎం గారు ఒక స్పీచ్లో ఏమన్నారంటే రీసెంట్గా, సో ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, గత ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు వారసత్వం ఇప్పుడు కూడా వస్తుంది, అప్పుడు పట్టించుకొని ఉంటే ఇలాంటి సౌకర్యాలు ఇప్పుడు ఉండేది కాదు కదా అని అంటున్నారు. ఆడపిల్లల మీద ఆలోచన ఎలా అనిపిస్తుంది? ఆయన మాటలు ఎలా అనిపిస్తుంది? ఆయన అంతేం లేదంటే ఆయన ప్రభుత్వంలో గత ప్రభుత్వం లేదు. మరి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఎలా ఉంటాయి అంటారు ఆడపిల్లల మీద? అది ముందు ముందు చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం చేస్తున్నట్టయితే లేదు. జస్ట్ మాట్లాడుతున్నారు అంతే. మాట్లాడటం వరకే ఉంది. చేసేది అయితే ఏం కనబడట్లేదు. మరి గతంలో కూడా ఎంత హత్యలు జరిగినా, ఎంత అహత్యాలు జరిగినా కూడా పోలీసుల డిపార్ట్మెంట్ కూడా సైలెంట్గా ఉండేవారు. ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి రేపులు, అలాంటి కేసెస్ ఏమైనా జరిగినా కూడా వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. నిజంగా రెస్పాండ్ అయ్యేలా చేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? దీని గురించి ఆలోచిస్తారా అంటారా? ఎలా ఉంటుంది? ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అయితే ఏం చేస్తున్నట్టయితే ఏం లేదు. మరి ఫ్యూచర్లో ఏమైనా చేస్తారో అని ప్రస్తుతం అయితే. ఏం చెప్తారు ఆడపిల్ల విషయంలో ఎలా ఉండాలి, ఎలాంటి ఎలర్ట్గా ఉండాలి? కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుందని మా ఉద్దేశం. ఎలా అనిపిస్తుంది ఒక లీడర్ పొజిషన్లో ఉండి ఆడపిల్లల గురించి ఇంత టైంలో కూడా ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, స్పీచ్లో కూడా మాట్లాడుతున్నారు కదా, ఈ ఆలోచన స్పీచెస్ మంచివే అంటారా లేకపోతే నార్మలే అంటారా? మంచిది. ఆయన అంటున్నారు కదా, ఆడు బ్లడ్, అటుపక్క బంధువు అయినా, అటుపక్క బ్లడ్ అయినా, అటుపక్క మన రక్తమైనా ఎవడైనా సరే అని వదిలేదే లేదు, అని తోసిపడేయండి అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అలాంటి ఆలోచనలు ఉంటాయా? బాగుంటుందా లేకపోతే? ఉంటే బాగుంటుంది. అంటే ఎంత పెద్దోడైనా నేను మిస్టేక్ చేసినా, ఎంత పెద్దోడైనా ఇది పెద్దోడు అని చెప్పి వదిలేస్తున్నారు కొంతమంది. సో అలాంటి రాజకీయాలు జరగకుండా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఉండాలని? లేకుండా ఉండాలి. ఎలా ఉంది పరిపాలన చూస్తే? ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే హోంశాఖ వాళ్ళని ఏమంటున్నారు, హోంశాఖ అనిత గారు ఉన్నారు కదా, మీరు చేయకపోతే మీరే చూసుకోవాలి ఇలాంటి చర్యలన్నీ, అదే నేను తీసుకుంటే హోంశాఖ దాని పరిణామాలు వేరేగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు సెటర్ వేశారు. నిజంగా హోంశాఖ తీసుకుంటే ఏ రేంజ్లో ఉండిపోతుందంట? అది వాళ్ళకు ఉంది, మనకు అని చెప్పలేము వాళ్ళ గురించి. ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. ఈ ప్రభుత్వం టేకప్ చేసిద్ది అంటారా? నమ్మకం ఉందా? ఉంది, చేస్తుంది.